వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. శ్రీశ్రీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒక సైనికుడిగా పనిచేయాలని నాలో ఎంతో మంది భావిస్తున్నారు. బీజేపీలో అభ్యర్థి ఎవరైనా మేము చేయాలి అనుకున్న పనులు మాత్రం ఒకటే, అభివృద్ధి పథంలో దేశాన్ని తీసుకొని పోవడమే మా లక్ష్యం. నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇక్కడి బిడ్డను, ఖమ్మం జిల్లా సమస్యలు తెలిసిన వాడిని. ఇక్కడి మట్టి విలువ నాకు తెలుసు, సాధక బాధలు బాగా తెలుసు. మేధావులతో, వైద్యవంతులతో, అనుభవజ్ఞులతో చర్చించి ఖమ్మం జిల్లా సమస్యల గురించి ఓ అభివృద్ధి పథాన్ని, విజన్ డాక్యుమెంట్ తయారు చేయిస్తాను. అదే మాకు సూచన, మార్గదర్శి. పార్లమెంటు సీటు కోసం చాలామంది ప్రయత్నాలు చేసిన ఆ అవకాశం తాండ్ర వినోద్ రావుకు దక్కింది. అంతా కలిసి పనిచేసి తాండ్ర వినోద్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. టీడీపీ, జనసేన పార్టీలతో ఎన్డీఏలో భాగమై కాబట్టి వారి పూర్తి మద్దతు మాకే ఉంటుంది. చూపిస్తున్న ఈ డెవలప్మెంట్స్ ఆస్పెక్ట్లో నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఈ మూమెంట్లో జాయిన్ కావాలని అనుకున్నప్పుడు అందులో నేను కూడా ఒకటి. నేను పార్టీలో ఇదివరకు కూడా చెప్పాను, నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక ప్రామిస్ చేశాను, నరేంద్ర మోడీ గారి సైన్యంలో ఒక సైనికుడిలా పనిచేస్తా అని. ఆ రోజు నుంచి నేను మా గల్లా సత్యనారాయణ గారు కానీ, నంబూరు గారి తోటి కొన్ని గంటలు డిస్కస్ చేసి అసలు ఖమ్మానికి ఏమి అవసరం ఉంది, అసలు మనం ఎందుకు ప్రజల దగ్గర, అసలు మనకి ఏం కావాలి వారి నుంచి మనం అడగడానికి, మేము చేయడానికి మనం స్పష్టత ఏంటి అని కొన్ని గంటలు ఆలోచించి, అభ్యర్థి ఎవరైనా సరే పనులు ఇవి ఫస్ట్ మేము ఒక కుటుంబ సభ్యుల కింద. అభ్యర్థి శ్రీ తాండ్ర వినోదరావు గారు మొదటిసారి మన ఖమ్మానికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు, పార్లమెంటు కన్వీనరు నంబూరి రామలింగేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన 7వ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ గారు, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు మందా సరస్వతి గారు, గుత్తా వెంకటేశ్వర గారు, సీనియర్ నాయకులు మన దుద్దుకూరి వెంకటేశ్వరరావు గారు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ గారు, యువ మోర్చా అధ్యక్షులు అనంత్ ఉపేందర్ గారు, ఖమ్మం ఎన్టీపీసీ అడిషనల్ కెపాసిటీకి ఏర్పాటు కృషి చేస్తాము. ఇంకొకటి ముఖ్యంగా అగ్రికల్చర్, సేంద్రియ వ్యవసాయం మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న కంట్రీలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1961లో సాయిల్లో కార్బన్ కంటెంట్ అని ఉంటుంది, అది 1.3%, 1.5% ఉండేది. అంటే జస్ట్ మనకు తేలిగ్గా అర్థం చేసుకోవడానికి, మన శరీరంలో హిమోగ్లోబిన్ 14 ఉన్నట్టు, 13-14 ఉన్నట్టు ఎప్పుడు 1960స్లో. ఇప్పుడు మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఇప్పుడు సాయిల్ కార్బన్ కంటెంట్ 0.1% ఉంది ప్రతి సాయిల్స్లో. అంటే మనకి హిమోగ్లోబిన్ 1 ఉన్నట్టు. 1 ఉంటే ఎవరన్నా బతుకుతారా? సో ఈ సాయిల్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ డిప్లీటెడ్ స్టేజ్లో ఉన్నాయి. ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ, సస్టైనబుల్ అగ్రికల్చర్ కానీ దీన్ని రివైవ్ చేయగలుగుతుంది. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వాలంటరీగా చైర్మన్ చేసినప్పుడు మా క్యాంపస్
ఫస్ట్ క్యాంపస్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఇన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక ఇంచ్ కెమికల్, ఒక గ్రామ్ కెమికల్ కూడా లేకుండా చేసినాం. 720 ఇన్స్టిట్యూషన్స్, కృషి విజ్ఞాన కేంద్ర మెదక్కి నేను చైర్మన్ ఉండే. 720 ఇన్స్టిట్యూషన్స్లో ఓన్లీ ఇన్స్టిట్యూషన్ విచ్ వాజ్ ఇన్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్లో 100% చేసింది. సో అట్లాంటి బయో ఇన్పుట్స్ అనేది జీవన ఎరువులు, జీవన రసాయనం ప్రతి మండలిలో, ప్రతి డిస్ట్రిక్ట్లో అది ఇంపార్టెంట్. అది చాలా మేము కృషి విజ్ఞాన కేంద్రంలో ఫస్ట్ బయో ఇన్పుట్స్ చేసినాం. అక్కడ నార్మల్ అనుకుంటారు వాళ్ళు 400 గ్రామం, తిమ్మంపేట, ముల్కల్పల్లి మండలం, అశ్వారావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. నేను ఐఎమ్ ద సన్ ఆఫ్ ద సాయిల్. ఈ మట్టి వాసన తెలిసిన వాడిని, ఇక్కడ సమస్యలు కానీ వారి నీడ్స్ కానీ అవగాహన ఉన్నవాడిని. ఇది దృష్టి పెట్టుకునే ఇక్కడ పార్లమెంట్ ఎట్లా అభివృద్ధి అవుతుంది అనేది స్పష్టమైన విజన్ నాకున్నది. కొందరు ఎక్స్పర్ట్స్ తోటి నేను కలిసి డిస్కస్ చేసినప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్, అసలు ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మనకి క్లారిటీ ఉంటే సగం పని అయినట్టే. మనం ఏం చేయగలుగుతాం, ఏం చేస్తున్నాం, అసలు ఏం అవసరం ఉంది ఖమ్మంకి అని మా తరఫున ఒక విజన్ డాక్యుమెంట్ మేము ఓ డ్రాఫ్ట్ తయారు చేసినాము. అది మీకు ఈవినింగ్ కల్లా వర్మ ఈవినింగ్ కల్లా అందరికీ అందజేస్తారు. కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చదివి మీకు హైలైట్స్ మీకు చెప్పదలుచుకున్నాను. ఖమ్మంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక ఫండ్స్, నిధులు ఇచ్చే పనులు చేసింది. అది చాలా మందికి తెలియదు అది కేంద్రం ఫండ్స్ అని. చాలామంది అనుకుంటారు అది స్టేట్ ఫండ్స్, స్టేట్స్ నుంచి చేసిందని. బట్ యాక్చువల్గా కేంద్ర ఫండ్స్. వారు ఇక్కడ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కొన్ని వేల కోట్లు మోడీ గారు నేషనల్ హైవే అభివృద్ధి ఖమ్మం జిల్లాలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘనత బీజేపీ ఇంత మంచిగా డెవలప్ చేసి దీన్ని ఇంత మంచిగా డెవలప్ చేసి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం దీంట్లో మేజర్ భాగస్వామి. 100 కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వం.